అక్రమంగానో సక్రమంగానో తెలుసో తెలియకో తొందరగానో దొంగతనంగానో అదిగని మనసు శరీరంతో గర్భం దాల్చడం, గర్భం తీయించుకుందుకు దారి లేక మరికొందరు, తెలిసి మరికొందరు పుట్టల్లోనో సందుల్లోనో గొంతుల్లోనో మురికాలలో పసిగుడ్డుని పడేయటం, ఆ వ్యభాషించేందుకు దారి తెలియక మరుగు కాలువల్లో పడేయటం, ఏ దారి లేక దొరకకపోతే అప్పటికప్పుడు ఏదో రూపంలో వదిలించుకోవాలి అంతే. ఈ విధంగా జరుగుతున్నాయి. జాలిగొన్న తల్లులు తండ్రులు పురిటిగుడ్డు ఏడుపు చూడలేక హక్కును చేర్చుకోవటం, అపురూపంగా పెంచి పెద్ద చేసి చదువులు తాము తిన్నా లేకున్నా నోటికి అందించటము, తమ ఒంటికి బట్ట కట్టుకున్నా లేకున్నా, చెట్టు కింద నుంచున్నా పడుకున్నా లేకున్నా బిడ్డను అపురూపంగా చూస్తూ సొమ్ములు అరాయించుకుపోతుంటే పెంచిన ఎదిగొచ్చిన బిడ్డలు ఖచ్చితంగా వృద్ధాప్యంలో చూస్తారు అన్న సమయంలో నువ్వు మా అమ్మ కాదు నానో కాదు. ఇది పెంపుడు పిల్లల్లో కొందరి వ్యవహారము కనిపిస్తుంది ఈ రోజుల్లో.